వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రైట్, నగరంలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయినటువంటి బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆషాఢ బోనాలతో మొదటగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించనున్నారు. గోల్కొండ ప్రాంతమంతా ఆషాఢ మాస బోనాలతో సందడిగా మారింది. మొదట లంగర్ హౌస్ నుండి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాల ఘట్టం మొదలు కానుంది. ఇవాటి నుంచి ప్రతి గురువారం, ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు భక్తులు. తొలి రోజు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు గోల్కొండ కోటకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రైట్, నగరంలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాల బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయినటువంటి బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ఆషాఢ బోనాలతో మొదటగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించనున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ కూడా సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల సందడి నెలకొన్నటువంటి అంశం, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే భక్తుల సందర్భంగా గోల్కొండ జాతర కూడా ప్రారంభమైంది. అటు గోల్కొండ బోనాలు కూడా ఇప్పటికే ప్రారంభమైంది. జగదాంబ మహంకాళి అమ్మవారికి దర్శనం కోసం పోటెత్తిన కూడా భక్తులు ఇదే సంబంధించి కూడా భక్తులు కూడా రాకమవుతుంది. ఏదైతే 16వ తారీఖు కూడా అటు ప్రభుత్వం తరఫున కూడా మొదటి బోనాలు సమర్పించింది. దాని తర్వాత కూడా అటు హైదరాబాద్ నగరంలో కూడా బోనాల జాతర 3 రోజుల పాటు కూడా బోనాల జాతర జరిగి ఈ రోజు ఆదివారం కాబట్టి భక్తులు కూడా అధికంగా పోటెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కూడా ఉదయం సమయం నుండి కూడా శ్రీలైన పద్ధతి ద్వారా కూడా ఆలయానికి చేరుకున్న భక్తులు శ్రీలైన పద్ధతి ద్వారా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శివశక్తి విన్యాసాల ఆధ్యాత్మిక వాతావరణం కూడా నెలకొంది. అటు బోనాల సందర్భంగా పోతరాజుల విన్యాసాలు సాంప్రదాయాల గోల్కొండ సందడి వాతావరణం నెలకొంది. దాదాపుగా వృత్తులు కూడా ఈ రోజు అమ్మవారికి బోనం సమర్పించి పోతరాజు ముత్యాలతో కూడా ఘనంగా భక్తి శక్తులతో కూడా జరుగుతుందంటూ కూడా ఇక్కడికి ప్రధానంగా తెలిసింది. అటు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అటు వివిధ జిల్లాల నుంచి కూడా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా గోల్కొండకు కూడా తరలి రానున్నారు. అటు భక్తులకు దృష్టిలో పెట్టుకొని కూడా అటు ఉన్నతాధికారులు, అటు పోలీస్ అధికారులు కూడా వరాల పర్యవేక్షణ నిఘా విభాగంలో కూడా అమ్మవారి జరుగుతుంది. అటు ఆ మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు కూడా అటు ఏదైతే ఆ గోల్కొండ మెట్ల మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకునే వారందరికీ ప్రాథమిక సదుపాయం కానీ అటు శౌచాలయాలు కానీ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వారికి అందరికీ కూడా కింద కూడా ఎలాంటి ఇబ్బంది కాకూడదు అన్నట్టు కూడా వారికి కూడా ఇక్కడ కిందనే దర్శనం ఉండేలా కూడా ఏర్పాటు చేశారు. అటు భక్తుల సందడితో కూడా గోల్కొండ వాతావరణం కూడా పూర్తిగా భక్తవశం అయిపోయింది అన్నట్టు కూడా ప్రధానంగా ఇక్కడ ఉదయం సమయం దాదాపు 9 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇప్పుడు రాకమొదలైంది. దాదాపుగా ఈ రోజు రాత్రి 12 గంటల భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. అటు దాదాపుగా అటు దీని తర్వాత కూడా అటు వెల్కంపేట వెళ్ళమ్మ బోనాలు కానీ, దాని తర్వాత ఉజ్జయిని మహంకాళి హైదరాబాద్ బోనాలు కానీ, దాని తర్వాత లాల్ దర్వాజా బోనాలు కానీ తిరిగి మళ్ళీ ముగింపలుస్తుంది. ఇక్కడితో రాష్ట్రంలో కూడా ఆ బోనాల సందడి కానీ అటు మొదటి బోనాల సందడి కూడా మొదలన్నీ కూడా ప్రధానంగా తెలుసుకుంటారు. అరవింద్, బోనాలు పెద్ద ఎత్తున సమర్పిస్తారు, పెద్ద ఎత్తున సంఖ్య కూడా వస్తుంది అక్కడ గోల్కొండ కోటకు. సో ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సరిగా చేసిందా? అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? అక్కడ భక్తులు కూడా ఏమంటున్నారు అసలు? ఏదైతే కూడా గతంలో చేసినట్టు విధంగా కూడా ప్రభుత్వం ప్రతిసారి ఏర్పాట్లలో కూడా ఏదో ఒక దగ్గర కూడా ఫెయిల్ అవుతుంది. అంటే దాదాపుగా ఆ భక్తులను కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా లాస్ట్ టైం కూడా కొంచెం విఫలమైంది. ఈసారి కూడా
అదే విధంగా ఉంటుంది. దాదాపుగా ఆ భక్తులకు ఎవరైతే మెట్ల మార్గంలో వెళ్లేవారు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కీలైన పద్ధతి ద్వారా పంపారు. కానీ కీలైన పద్ధతి ద్వారా కూడా అది చుట్ట మేరకు కీలైన కూడా ఏర్పాటు చేశారు. మిగతాది కూడా ఓపెన్ స్పేస్ గా వదిలిపెట్టడంతో కూడా కొద్దిగా భక్తుల రద్దీ పెరిగితే ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మరో విధంగా చూసుకుంటే ప్రతి దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారంటూ కూడా భక్తులు కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా కానీ అటు ఆ గోల్కొండకు వచ్చే మార్గం మొత్తం కూడా ట్రాఫిక్ పరివర్తన పెట్టడానికి కూడా అటు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కూడా 2 కిలోమీటర్ల దూరంలో కూడా చుట్టుపక్కల కూడా 2 కిలోమీటర్ల దూరంలో కూడా వాహనాలు ఆపుతున్నారు. వాహనాలు ఆపిన తర్వాత అక్కడి నుంచి కూడా గోల్కొండ వరకు కూడా నడుచుకుంటూ వస్తుంది కొంత ప్రోగ్రామ్ ఉంటాయి. దానివల్ల కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉండే అవకాశం సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళు ఏ విధంగా వస్తారంటే కూడా కొద్దిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోపలికి వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఏదైతే త్రాగునీరు కూడా అక్కడక్కడ మాత్రమే పెట్టారు. అసలు త్రాగునీరుకి ప్రత్యేకంగా ఒక పాయింట్ ఏర్పాటు చేసి త్రాగునీరు కూడా కనిపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదంటే తూర్పు మంత్రంగా నామమాత్రంలో ఏర్పాటు చేసినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అరవింద్, అక్కడ ముఖ్యంగా ఏదైతే ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది కదా, అలాగే వాహనాలు వచ్చే వారికి కూడా కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అవన్నీ సదుపాయాలు కరెక్ట్గానే ఉన్నాయా గోల్కొండ చుట్టూ పరిసరాల్లో? ఏదైతే ఇక్కడ దాదాపుగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా చుట్టుపక్కల కూడా మొత్తం పెట్టారు. అంటే దాదాపుగా గోల్కొండ పరిసరాల్లో కూడా మొత్తం బ్యారిగేట్లతో కూడా పరిసరాల దగ్గర కూడా బ్యారిగేట్లతో కూడా నిర్మించినారు. మరో విధంగా చూస్తుంటే దాదాపుగా అంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. అక్కడ కూడా క్యూ కూడా ఏర్పాటయ్యే అవకాశాలు, అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవకాశాలు, అక్కడ దాదాపుగా చుట్టుపక్కల కూడా వాహనాలు రాని పరిస్థితిగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.